హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ గాయత్రి. మీరైతే తమ్నైల్ చూసే ఉంటారు కదా. సండే మా ఇంట్లో ఏమేమి స్పెషల్ చేసుకున్నారు, ఇవన్నీ మా నాన్నమ్మ రెసిపీస్. నేను చెప్పడం కంటే చూపించడం బెస్ట్ కదా, సో మీరే చూసేయండి వీడియోలో. ఫస్ట్ అయితే ఏమేమి రెసిపీస్ చేశానో చెప్పేస్తా. చికెన్, మటన్, ఇంకా బగారా రైస్. ఇన్ని బగారా రైస్ అనడం కంటే వెజిటేబుల్ రైస్ అనడం బెస్ట్. ఇప్పుడు రొటీన్గా చికెన్లోకి బగారా రైస్ కాంబినేషన్ కదా, కానీ ఇప్పుడు ఇట్లా వెజిటేబుల్ రైస్ చేసుకొని తినండి, సూపర్బ్ ఉంటుంది అసలు. మేము అన్నీ ప్రిపేర్ చేసుకునే లోపు మా తమ్ముడు చికెన్ అండ్ మటన్ తీసుకొచ్చి ఇచ్చాడు. సో చికెన్ మటన్ చూడంగానే మా బండిగాడు చూడండి, వాడికి ప్రాణం లేసొస్తుంది అసలు. సండే వస్తే వాడికి కూడా అర్థమవుతుందేమో, వేరే కర్రీస్తో అన్నం పెడితే అస్సలు తినడు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎట్లా ప్రిపేర్ చేసుకుంటుందో, ఎట్లా మ్యారినేట్ చేసుకుంటుందో మీరే చూసేయండి. ఇంకా ఏమైనా టిప్స్ కూడా కావాలంటే మనం అడుగుదాం వీడియోలో. ఫస్ట్ ఇక్కడ మటన్ ప్రిపేర్ చేసుకుంటుంది, ఎట్లా మ్యారినేట్ చేసుకుంటుందో చూడండి. అన్నీ లైక్ పసుపు, కారం, ఉప్పు ఫస్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మసాలా అనేది మంచిగా పడుతుంది. సో ఇట్లా ఏంటంటే ఇట్లా బెనిఫిట్ ఏంటంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. ఎక్కువ జాబ్ చేసే వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ చాలా యూజ్ అవుతాయి వాళ్ళకి, ఎందుకంటే సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. జాబ్ చేసే వాళ్ళకే కాకుండా మనకి ఒక్కొక్కసారి టైం ఉండదు, టైం అనేది ఎక్కువ ఉండదు కాబట్టి సో ఇట్లా చేసుకుంటే ఏంటంటే మనకి ఫాస్ట్గా అయిపోతాయి అన్నట్లు. మిగతా ఏమన్నా మసాలాస్ ఉంటే అవి కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. సో మెయిన్ మనం మటన్ చేసుకోవడానికి ఏం కావాలంటే కళాయిలో కాకుండా కుక్కర్లో చేసుకుంటే బెస్ట్, ఎందుకంటే మనం విజిల్ పెడతాం కాబట్టి ఇది బెస్ట్. కాక ఆల్రెడీ మనకి మ్యారినేట్ చేసుకునేటప్పుడు పసుపు అండ్ ఉప్పు వేసుకుంది కదా, మళ్ళీ ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటారు కర్రీలో. ఇందులో మా నాన్నమ్మ సీక్రెట్ మసాలాస్ ఉన్నాయి, అవి మనకి వీడియోలో చెప్పలేదు. సో మీకు కావాలంటే నాకు కమెంట్ చేయండి, సపరేట్గా మళ్ళీ ఒకసారి అడుగుదాం నాన్నమ్మని. మనకి చికెన్ అండ్ మటన్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది, బట్ మనం మటన్లో ఏంటంటే వాటర్ యాడ్ చేస్తాం, కానీ చికెన్లో యాడ్ చేయం. ఉల్లిపాయలు కంప్లీట్గా మగ్గినాక మటన్ వేసుకోవాలంట. సో మటన్ నేనే వేస్తున్నా ఇక్కడ. ఒక పక్క మటన్ వేసుకుంటే ఇంకొక పక్క వీడియో తీయాలంటే చాలా కష్టం, అయినా సరే నేనే కష్టపడి వీడియో తీసుకున్నా. ఒక్క చేతితో కలపడం రావట్లేదు, సో మా డాడీని పట్టుకోమని చెప్పిన, నేను కలిపేసిన మటన్. సో మీరు అందరు గుర్తుపెట్టుకోండి, మనం కర్రీ చేసేటప్పుడు అది ఊక కలపొద్దంట, టేస్ట్ పోయిద్దంట. సో ఒక్కసారి కలుపుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ మధ్యలో ఒకసారి కలుపుకోండి. సో విజిల్ ఇప్పుడే పెట్టుకోవద్దు, కొంచెం మనం కలుపుకున్నాక పక్కనకి ఒక 5 minutes వదిలేసి ఇట్లా ఆయిల్ పైకి వస్తుంది. ఇట్లా ఆయిల్ వచ్చినాక మనం అప్పుడు వాటర్ పోసుకోవాలి. ఇక్కడ ఒక 30% కుక్ అయితే మనం విజిల్ పెట్టినాక 70% కుక్ అవుతుంది. సో ఈ వెజిటేబుల్స్ ఎందుకంటే వెజిటేబుల్ రైస్ అని చెప్పాను కదా, చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్రాసెస్. మీకు మటన్ వాటర్ కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోండి, లేకపోతే గ్రేవీగా కావాలంటే కొంచెమే వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్నాక ఒక్కసారి కలుపుకొని ఇంకా మసాలాస్ అని చెప్పాను కదా, స్టార్టింగ్లో మ్యారినేట్ చేసుకునేటప్పుడు మసాలాలు వేసుకోవద్దు. సో కర్రీ కంప్లీట్ అంటే మనం విజిల్ పెట్టే ముందు ఏమేమి మసాలాస్ ఉంటాయో అవి యాడ్ చేసుకోవాలి. చెప్పాను కదా సీక్రెట్ మసాలాస్, అవి ఏంటో చెప్పలేదు మనకి. సో అవి యాడ్ చేసుకున్నాక మనం విజిల్ పెట్టుకోవాలి. నాకు తెలిసి ఒక 4-5 విజిల్స్ రావాలనుకుంటా. సో మటన్ అయితే పక్కన ప్రిపేర్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ మనం వెజిటేబుల్ రైస్ కోసం ఆయిల్ పోసుకొని కొంచెం బగారా ఐటమ్స్ ఉంటాయి కదా, అవి పేర్లు తెలియదు నాకు, అవన్నీ యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ ప్రాసెస్ అంతా మనం కుక్కర్లోనే చేసుకోవాలి, కానీ కుక్కర్లో ఆల్రెడీ మటన్ ఉంది కాబట్టి ఇట్లా కూడా చేసుకోవచ్చు. నవ్ ఇట్స్ టైమ్ టు యాడ్ వెజిటేబుల్. అబ్బా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా వెజిటేబుల్స్ యాడ్ చేశాక. దీంట్లో మనకి క్యారెట్స్ మెయిన్ ఇంగ్రీడియంట్స్. సో వెజిటేబుల్స్ వేసుకున్నాక మంచిగా కలుపుకున్నాక అవి మగ్గినాకనే మళ్ళీ మనం వాటర్ పోసుకోవాలి. సో 5-10 minutes పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది, వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోతాయి. బిఫోర్ దట్ మనం అందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుంటే ఏంటంటే ఫాస్ట్గా మగ్గిపోతాయి వెజిటేబుల్స్ అయినా ఆనియన్స్ అయినా ఏదైనా. ఒకసారి ఇట్లా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మరి కొద్దిసేపట్లో మీకోసం ఒక సాంగ్ పాడేసా, వినేయండి. తొందరగా అయిపోవాలంటే ఇట్లా చేసుకోవాలి. సత్యభామ సత్యభామ వంటల్లో ఇంత స్పెషలిస్ట్ ఎట్లా నువ్వు?
నాకేం అట్టబట్టి చేయడమే. అట్లా అంటే అన్నీ ఒకటి రెండు ఇక్కడ ఇంకా చికెన్ ప్రిపేర్ చేస్తున్నాం, అన్నీ ఒకేసారి ఎట్లా సాధ్యం? అది ఓన్లీ నీకే సాధ్యమా? ఎందుకట్లా? మీ మమ్మీ నేర్పించిందా? మా అమ్మ లేదు, మా అమ్మ చిన్నప్పుడు తెచ్చింది. మరి ఎట్లా ఇవన్నీ ఎట్లా నేర్చుకున్నావు? నేనే చేస్తాను. అవునా, చిన్నప్పటి నుంచేనా లేకపోతే పెద్దయినాకనా? పెద్దయినాక. చిన్నప్పుడు కూడా ఏమొచ్చే కాకుండే కదా పనులేమి? ఏం పని రాపోయేది నాకు. సో చిన్నప్పుడే పనులు రావు అందరికీ. నేను నేర్చుకోలేదు, నా చాలా మంది నేర్చుకున్నారు. కదా ఉల్లిపాయ మగ్గినాక వాటర్ పోసుకోవాలా ఇందులోనే? కుక్కర్లో వేయాల్సిన అవసరం లేదా మరి? కుక్కర్లో వేసుకోవాలి. అంటే ఇట్లా చేస్తున్నాం కదా, ఒకటే కుక్కర్ ఉంది. ఓకే ఓకే చేస్తున్నాం కదా. ఓకే, ఒక్క కుక్కర్ ఉంటే ఇట్లా చేసుకోవచ్చు, అంటే తొందరగా అయిపోతున్నట్లు కదా. తొందరగా అయితే వెయిటింగ్ చేయకుండా తొందరగా అయిపోతుంది. మనం బయట పని వేసి 5 నిమిషాలు తీసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ ఇది. సో మరి వాటర్ ఎట్లా అందాజు ఉంటుంది ఏమన్నా? ఈ గ్లాసెస్ ఎట్లా చూపి? ఈ గ్లాస్ ఒకటికి 1.5 గ్లాసులో నీళ్ళు పోసుకోవాలి. ఓకే, ఆ గ్లాస్తో పోసుకోవాలా? ఏ గ్లాస్తో బియ్యం పోస్తామో ఆ గ్లాస్తో నీళ్ళు పోసుకోవాలి. నేను 3 గ్లాసులు పోసాను. ఈ కొత్త రైసు కొంచెం తక్కువ పోసుకోవాలి. ఓకే, ఒక్కొక్క రైస్కి ఒక్కొక్క లాగానా? కొత్త రైస్ పాత రైస్? పాత రైస్కి అయితే 1.5 పోసుకోవాలి. కొత్త రైస్కి వచ్చిన 1 పోసి కొంచెం వేయాలి. కొత్త రైస్తో మంచిగా అవుతుందా పాత రైస్తో మంచిగా అవుతుందా? పాత రైసే మంచిగా నీళ్ళు పోసుకోలేక ఎక్స్ట్రా కొంచెం ఎక్స్ట్రా అంటే మెత్తగా గుజ్జుగా అవుతుంది. అవన్నీ ఉడికిపోతాయి కదా. కలుపుకోవాలా లేకపోతే అట్లనే పెట్టాలి? ఇప్పుడు అవసరం లేదా? వేసుకున్న టేస్ట్ పోతుంది. చెప్పు ఇప్పుడు. ఇంకా అల్లం పేస్ట్ వేసాను 1 స్పూను. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ పోద్ది. 3 చెంచాలు ఉప్పు. ముందే ఉప్పు ఎందుకు వేసుకోవాలి మరి? ఉప్పు అనేది ముక్కగా బట్టి టేస్ట్ బాగుంటుంది. కొంచెం పసుపు, కొంచెం తాలింపులు వేసుకోవాలి, కొంచెం అల్లం వేసుకోవాలి. కొంతమంది వేరేలా కూడా చేస్తారు కదా, ఫస్ట్ ముక్కలు వేసి తర్వాత. ఇష్టం వాళ్ళది. అట్లా బాగుంటుందా ఇట్లా బాగుంటుందా? ఎవరి టేస్ట్ వాళ్ళది. 2 చెంచాలు కారం. కారం అంతేనా? ఇంకా అంతే, కలుపుకోవాలి. మిక్సింగ్ మిక్సింగ్ మిక్సింగ్. అంతా మంచిగా పట్టింది. కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి, అవసరం లేదు వండుకోవచ్చు. పక్కన పెట్టుకోవాలి. తర్వాతనే కళాయిలో కుక్ చేసుకుంటే అయిపోతుంది. ఇవి ఇప్పుడు చికెన్గా కట్ చేసుకునేది. ఎన్ని ఆనియన్స్ అంటే? హాఫ్ కేజీకి ఒక 4 ఆనియన్స్ కట్ చేయాలా? అవి చిన్న చిన్నవి కదా, అంటే నిమ్మకాయలు అంత ఉన్నాయి. అదే పెద్దదైతే 1.5 చాలు. సరిపోతుందా? పెద్దది 4 వేస్తే తీగ అయిపోద్ది కూర. నువ్వు చేసి చికెన్ కర్రీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, నీ సీక్రెట్ ఏంటో చెప్పచ్చు కదా మరి? నా సీక్రెట్ ఏం లేదు, ఎట్లా పడితే అట్లా చేసేస్తా, అదే బాగుంటుంది కూర. గ్రేవీ లాగా అందరు ఏంటంటే పులుసు పెడతారు కదా, అది కొంచెం తినాలనిపించదు. పులుసు పెడతాను. చికెన్ ఏమో గ్రేవీ లాగా మామూలుగా కొంచెం కలుపుకుంటే అన్నం అంతా సరిపోయి. కుక్కర్ చూసి కరెంట్ పోయింది. మటన్ పులుసు ఇందులో పోసేస్తాను.
ఇట్లా పోసుకొని డైరెక్ట్గా పెట్టేసుకోవాలా? ఎన్ని విజిల్స్ రావాలి దీనికి? ఒకటే విజిల్ ఉడికిపోతుందా మరి? ఉడికిపోద్ది. కొత్త ఇప్పుడు అందులో ఏదో మసాలా కూడా వేసినావు కదా, అంటే కొంచెం వేసుకోవాలా మసాలా? చికెన్ కర్రీ చేసుకుంటున్నాం. మా నాన్నమ్మ స్టైల్లో చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేద్దాం ఇప్పుడు. చికెన్ కర్రీ ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కినాక ఏం చేయాలా? ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి. అదే చికెన్కి ఒక టమాటా వేస్తాను నేను. ఎందుకు? గ్రేవీ కోసం వేసుకోవాలా ఇట్లా? అదొక టేస్ట్ కోసం వేసుకుంటాను. ఒకటే టమాటా వేస్తాను. ఒక టమాటా వేసుకోవాలా? ఇప్పుడు మటన్లో ఇందాక టమాటా వేసినావా? లేదు, మటన్లో అవసరం లేదా? అవసరం లేదు, పుల్ల పుల్లగా అనిపిస్తుంది. ఓన్లీ చికెన్లో వేసుకుంటారా? ఒకటే వేస్తాను. డీప్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కినాక ఆనియన్స్ వేసుకోవాలి. ఏ కర్రీలోకైనా ఆనియన్స్ లేని అది ఇన్కంప్లీట్ కర్రీ. అసలు ఎందులో ఉన్న ఆనియన్స్ ఉండాలి. కొంచెం అల్లం చిటికెడు పసుపు వేసాం కదా, ఇలా ఆల్రెడీ పసుపు చిటికెడు వేసుకోవాలి. ఒక కలర్ మంచిగా వస్తుంది. చికెన్ కొంచెం ఉప్పు వేసుకోవాలి. అల్లం వేసాక పిల్ల కొంచెం వేసుకోవాలి. అంతా కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో 3 స్పూన్స్ వేసినావు కదా, ఇందులో 1 స్పూన్, ఒక హాఫ్ స్పూన్ సరిపోద్ది. కరెక్ట్గా సరిపోద్ది. మనం ఉప్పు చూడ అవసరం ఉండదు. ఇది మగ్గినాక డైరెక్ట్ ఈ చికెన్ అందులో వేసుకోవడమేనా? మంచిగా దగ్గరికి అల్లం నీళ్ళు గీళ్ళు ఏమీ అవసరం లేదు. ఎందుకంటే మనం దగ్గర చేస్తున్నాం కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఆ టమాటా సరిపోతుందా? పొడుకు చూసుకుంటే తొందరగా మగ్గుతాయి కదా. అసలు తక్కువలు ఉండదు. చాలా మంది తెలియని వాళ్ళు ఏంటంటే చిన్నగా కోస్తారు తొందరగా మగ్గిపోతాయని, కానీ ఇట్లనే బాగా మగ్గుతాయి, తోలు లాగా ఉండదు. సో ఇది ఒక టిప్. టమాటో తొందరగా మగ్గాలంటే ఇట్లా కట్ చేసుకోండి. ఆనియన్స్ మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలి మరి? చికెన్ వేసుకోవాలి. చికెనా? బాగా మగ్గనియాలి. మూత పెట్టుకోవాలి, మగ్గనియాలి. మూత పెట్టుకోవాలా? ఇప్పుడు కలుపుకున్నాక కొంచెం అయినా టమాటా ముక్కలు వేయాలి. మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. మూత పెడుతున్నాను. మళ్ళీ సెకండ్ టైం కలుపుకోవాలా? ఎందుకంటే ఎక్కువసేపు ఉంచితే అడుగంటేస్తుంది కదా. అది మగ్గిన దాకా దగ్గర కూర్చున్న దాకా కలుపుకుంటూనే ఉండాలి. టమాటా ముక్క వేసుకోవాలి. చికెన్ కారం తక్కువ వేసుకోవాలి. అల్లం ఎక్కువ వేసుకుంటాం. ఎందులో ఎక్కువ వేసావు? కిలో 1 చెంచా తక్కువ వేసుకోవాలి. 1 చెంచా ఎక్కువ బాగా వస్తాయి, బాగుంటుంది కూర. ఇట్లా దగ్గరకు వచ్చినాక టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలా? ఎంతసేపు ఉంచాలి మళ్ళీ వీటిని?
ఒక పావు గంట ఉంచితే మంచిగా దగ్గరకు ఫ్రై లాగా అవుతుందా? పొడి వేస్తున్నాను. చికెన్ బయట మసాలా దొరుకుతుంది ప్యాకెట్. అదే ఆచి వాడుతున్నాం. మసాలా, ఇంకా ఎక్స్ట్రా మసాలా ఏమన్నా యాడ్ చేయాల్సిన అవసరం లేదా? ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క అన్నేసి పొడి కొట్టుకుంటాను. ధనియాల పౌడర్ వేయను నేను. అంటే ఆల్ మిక్సా? ఆల్ మిక్స్ చేసి చేసుకుంటా. కొద్దిగా చికెన్ ఆర్చి మసాలా కొంచెం వేసుకుంటా. కొంచెం ఇది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసుకోవాలి. ధనియాలు బయట తీసుకొచ్చిన మసాలాస్ అంత టేస్ట్ అనిపించవు. సో అందుకని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలాలు అయితే బాగుంటుంది టేస్ట్. బాగుంటుంది, కర్రీ బాగుంటుంది. సో కర్రీ చూసారా ఇట్లా దగ్గరికి అయిందో. ఇది ఒక్క పీస్ కలుపుకుంటే చాలు కర్రీ మొత్తం, అంటే చాలా అన్నానికి కలుస్తుంది అనమాట. పులుసు అయితే వాటర్ ఉంటుంది కదా, అట్లా కాకుండా ఇట్లా గ్రేవీ లాగా చేసుకుంటే మస్తు ఉంటుంది. ఫైనలీ ద వెయిట్ ఈస్ ఓవర్. టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేసేటప్పుడు ఇట్లా చేసుకొని తినండి, మస్తు ఉంటుంది అసలు. ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.